ఆ స్టూడెంట్స్ ఎవరికైతే చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదో అండ్ రోజు మొత్తం టైం ని వేస్ట్ చేస్తున్నారో ఈ రెండు క్వశ్చన్లు వింటే మీ లైఫ్ మారిపోతుంది. ప్రసాద్ ఫుల్ అండ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్, చదవడం అసలు నచ్చేది కాదు. ఎలా అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయో అలానే క్లాస్ లో ఏదో పనులు ఎక్కువయ్యాయి. అండ్ స్కూల్ వాటర్ కూలర్ లో ఇంక్ వేసిన కేసులో ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ అరవకుండా కేవలం 2 క్వశ్చన్లు అడిగారు. ఇమాజిన్ చేసుకో, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 6 సంవత్సరాల తర్వాత నువ్వు అలిసిపోయి చాలా ఎండలో చెమటలతో ఒక బస్ లో ట్రావెల్ చేస్తున్నావు. ఎంతో దూరం నడిచి కష్టపడి కేవలం 15,000 దొరికి జాబ్ కోసం 12 గంటలు పని చేస్తున్నావు. అప్పుడు కూడా మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయలేకపోతున్నావు. ఇలా ఎందుకు ఇమాజిన్ చేసుకోవాలి సార్? ఎందుకంటే నువ్వు నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు. చదువుని పక్కన పెట్టు, నీ ఫ్యూచర్ బెటర్ అవ్వడానికి నువ్వేమన్నా నేర్చుకుంటున్నావా? ఏ స్టూడెంట్ అయితే టైం కి విలువివ్వరో ఆ స్టూడెంట్ ని ఇదే టైం ఫ్యూచర్ లో ఎంతో బాధపడేలా చేస్తుంది. ప్రసాద్ ఇది ఆలోచిస్తూ భయపడతాడు. సెకండ్ క్వశ్చన్, ఇమాజిన్ మీ పేరెంట్స్ ని మార్క్స్ చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ లో పేరెంట్స్ నా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, కానీ నేను చదవకుండా వాళ్ళని మోసం చేయట్లేదా? ఇలా క్వశ్చన్ చేసుకున్నాక అబ్బాయి ఎంతో ఏడుస్తాడు.